హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని, అందులో మేము ఉండాలని ఆ తల్లి వెంగమాంబని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇప్పుడైతే విలేజ్ వచ్చామనమాట. మా పల్లెటూరుకి వచ్చేసాం మేమైతే. మా పల్లెటూరులో నర్రవాడ వెంగమాంబ తిరునాళ అంగరంగ వైభవంగా స్టార్ట్ అయిపోయిందనమాట. 5 రోజులు చేస్తారు కదా తిరునాళ. ఈ 5 రోజుల్లో మెయిన్ డే ఈరోజు అనమాట. గురువారము బండ్లు కడతారనమాట. ప్రతి పల్లెటూరులో ఎవరైనా మొక్కుబడి ఉన్నా కూడా లేకున్నా కూడా ఇలా బండ్లు కట్టుకొని అందంగా అలంకరించుకొని అమ్మవారిని ఊరేగింపులాగా అక్కడికి వెళ్తారనమాట అందరూ. మనం ఎప్పుడు వెళ్ళినా వెళ్ళకపోయినా కూడా ఇలాంటి తిరణాలకు మాత్రం వెళ్ళామంటే అందరం కలుసుకోవచ్చు కూడా కదా. ఎప్పుడు ఎవరో ఒకరు కొంతమంది మిస్ అవుతూనే ఉంటారు, కానీ కొంతమంది వచ్చారంటే కొంతమంది రారు, అలా వాళ్ళకు కుదరాలి కదా. ఇప్పుడైతే నాకు కుదిరింది అనమాట. నేను చాలా తక్కువ వెళ్తాను కాబట్టి ఊరికి 1 ఇయర్కి ఒకసారి తిరణాలకి. అది ఈ మధ్య కొన్ని సంవత్సరాల ముందే స్టార్ట్ చేశానులండి. ఇదివరకైతే నా చిన్నతనంలో ఎంత ఇష్టంగా ఉండేవాళ్ళము. తిరణాల వస్తుందంటేనే సరే హడావుడి పిల్లలదేనమాట. ఇంకా కొత్త బట్టలు రెడీ చేసుకోవటము, నేను ఇది వేసుకుంటాను నువ్వేది వేసుకుంటావు, పిల్లలందరం కలిసేసి అసలుకి ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళమో. మొత్తం కొంతమంది ఫ్రెండ్స్ అయితే కలిసారనమాట. ఇతను లక్ష్మయ్య అనేసి నా ఫ్రెండ్ అనమాట. చిన్ననాటి ఫ్రెండ్ అండి, అంటే క్లాస్మేట్ అనమాట. అప్పుడు ఓ రేంజ్లో తిట్టుకునే వాళ్ళం ఇద్దరము. ఇప్పుడు ఎంత సైలెంట్ అయిపోయాడు తనైతే. అమ్మ అనే పదం తప్ప రెండో పదమే రాదు నోటికి అసలు. లక్ష్మయ్యనా ఇంత చేంజ్ అయిపోయాడు అనిపిస్తుంది నాకైతే. అంటే చెప్పడం మర్చిపోయాను, స్టార్టింగ్లో ఒక అక్కని నేను హక్ చేసుకున్నాను కదా, వెంగమ్మ అక్క అనేసి. తను మా అక్క వాళ్ళ ఫ్రెండ్ అనమాట. ఇప్పుడు ఇప్పుడు వస్తూ ఉంది, ఒక పిన్నితో మాట్లాడుతున్నాను. ఆ అక్క వాళ్ళ అక్క అనమాట. ఏమని పిన్ని అంటాను, తనని అక్క అంటాను. చిన్నప్పటి నుంచి ఆమెని అక్క అని పిలవడం బాగా అలవాటు మాకు. పిల్లలందరికీ నేనే కాదు, మా ఫ్రెండ్స్ కానీ ఊర్లో మా పిల్లలందరం ఎప్పుడెప్పుడు ఈవినింగ్ అయిపోతుందా నైట్ టైంలో అనమాట అక్క దగ్గర చేరేవాళ్ళం అందరం. స్టడీస్ అక్కడ చదువుకుంటామని చెప్పేది. అక్క బాగా ఆటలాడించటం కానీ ఏదో ఒకటి గేమ్స్ పెట్టియటం కానీ మాకు చాలా ఇష్టపడేవాళ్ళం. అందుకని బాగా అందరు ఫేవరెట్ అనమాట. ఇదిగో ఇక్కడ పూజ చేస్తుంది కదా తినేనమాట. అందరు ఫేవరెట్ అనమాట వెంగమ్మక్క అంటే. ఇలా ఒక్కసారి చూసేసరికి ఫుల్ హ్యాపీనెస్ వచ్చేసింది కదా. నేను చాలా రోజులు అయిపోయింది అక్కని చూసేసి. మేమంతా అనుకోని కూడా అక్క పెళ్ళికి కూడా వెళ్ళామన్నమాట. అప్పుడు మామూలుగా వచ్చేసి వదిలి కానీ పిన్ని కానీ వచ్చింది, కానీ మేము మాకు అలాంటి అలవాటు లేవు. చిన్నప్పటి నుంచి ఎంగమ్మక్క అక్క అక్క అని పిలవడం అలవాటు కావడంతో నేను ఇప్పుడు కూడా అక్కనే పిలుస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మండ్రగబ్బునిందండి అక్కడ, జస్ట్ మిస్. ఎవరికేం కాలా తల్లి వల్ల మా తన్ని చంపేశారు. వెంగమ్మ తిరణాలకి నా చిన్నతనంలో ఎక్కువగా నేను అంటే ఇలా బండ్లు కడితే బండ్లు ఎనిగిడితే ఉండేవాళ్ళం అనమాట. మొత్తం ఫ్రెండ్స్ అందరం ఇంకా ఆ రోజు స్కూల్కి కూడా పోయేలేదు కదా, ఇంటి దగ్గర మార్నింగ్ నుంచి హెల్ప్ చేస్తూ మొత్తం. ఇప్పుడైతే పూల అలంకరణ రకరకాలుగా చేస్తున్నారు, కానీ అప్పట్లో అయితే వెంగమ్మ స్వామికి బండ్లు కట్టేది అంటే బండ్లు కొత్త శారీస్ ఉంటాయి కదా, శారీస్ కానీ ఏమైనా కానీ కలర్స్ శారీస్ తీసుకొచ్చేది భలే కట్టేవాళ్ళు అనమాట. డెకరేట్ చేసేవాళ్ళు అనమాట. చీరలు కట్టుకునేది అటు ఇటు ఫుల్ ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్గా కట్టుకునేవాళ్ళు అనమాట. వాళ్ళది బాగుంటుందా మాది బాగుంటుందా అనేలాగా ఉండేది అనమాట. నేను కూడా అంతేనండి. అంటే రంగు కాగితాలు అతికించటాలు కానీ బండి చుట్టూ ఫుల్ భలే అలంకరణ చేసేవాళ్ళు. అసలు తల గాలి కదా ఎగురుతూ అసలుకి జిగ్ అంటూ ఉండే అనమాట ఆ కాగితాలన్నీ. అసలు అవన్నీ మా చిన్నతనంలోని. ఇప్పుడైతే రంగు కాగితాలు అంటించేది అసలుకి ఆల్మోస్ట్ నేనైతే చూడలేదనమాట. పెళ్ళైన తర్వాత చాలా తక్కువే ఇప్పుడైతే. అప్పట్లో అంటే ఇంకా రంగు కాగితాలు అంటించారంటే అది తిరణాల బండి అని అర్థమైపోతుంది ఎవరు చూసినా కూడా. ఇక్కడ చూడండి బాబు ఎంత క్యూట్గా చూస్తున్నాడో. ఫుల్ తప్పెట్ల సౌండ్ వస్తుందండి. ఆ సౌండ్కి అసలుకి ఇంకా పిల్లలంతా షేక్ అయిపోతున్నారు, అంతా బాగా చేస్తున్నారనమాట. ఇక్కడ ఈ బుడ్డోడైతే ఏడ్ చేస్తున్నాడు ఆ సౌండ్లకైతే. అసలు ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు, వాళ్ళ అమ్మ సంక అస్సలు దిగట్లేదు అనమాట. ఫుల్ డీజే పెట్టారు, మొత్తం తప్పెట్లు కొడుతున్నారు, చాలా జోరుగా ఉందండి. తిరణాలంటే మా ఊర్లోనే కనిపిస్తుంది నాకైతే. ఫుల్ ఖుషిగా ఉన్నాను అనమాట. అంటే చిన్నప్పుడు బండ్ల కంటే ఇంకా అలా అంటే చీరలు కట్టేవాళ్ళు, చీరలు లేదంటే రంగు కాగితాలు అంటించేవాళ్ళు. పైన మొత్తం పందిరిలాగా ఈ టెంకాయ మట్టలు ఉంటాయి కదా, అవి కట్ చేసేసి టెంకాయ మట్టలు పందిరిలాగా వేసి మొత్తం పురుకోసలతో గట్టిగా కట్టేవాళ్ళు అనమాట. ఇంకా నైట్ ఎప్పుడో బండి ఒక 1 o'clock 2 o'clock స్టార్ట్ అవుతుంది అనమాట. ఊరంతా ఊరేగింపు అంటే లేట్ అయిపోతుంది. ఇక్కడ నుంచి కదిలేసరికి బండి అందరూ ఎక్కేసి మొత్తం వారుగడ పోసేసి అందరు టెంకాయలు కొట్టుకొని అమ్మవారిని మొక్కుకొని మంచిగా బండి స్టార్ట్ అయ్యేసరికి ఫుల్ టైం పడుతుంది అనమాట. అక్కడికి వెళ్ళేసరికి ఇంకా వెళ్ళిపోతారు. కానీ అక్కడ ఇసుక వేస్తే తిరణాలు అంటే కింద పడదనమాట. అలా ఉంటారండి, కితకితలాడతారు జనాలు. ఆల్రెడీ చెప్తుంటారు పిల్లలైతే జాగ్రత్త అనేసి. తప్పైనా కూడా దొరకరు ఆ తిరణాల్లో, అంత రష్గా ఉంటుందన్నమాట అమ్మవారి తిరణాల మాత్రం. అసలు చూసినా చాలండి, అసలుకి కన్నుల పండుగేననుకోండి అసలు. ఇక్కడ చూడండి అమ్మవారి ఫోటో పెట్టారు వెంగమాంబది. ఎంత అందంగా పూల అలంకరణ చేశారంటే అసలుకి. నెమళ్ళు అంటే అటు ఇటు నెమళ్ళు ఉన్నాయన్నమాట. మధ్యలో అమ్మవారు అంత అందంగా ఉందన్నమాట. అసలు ఆ విగ్రహాన్ని కూడా పెట్టారు, చాలా బాగా చేశారండి. పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. అంటే జమ్ములు
కొడుతూ ఉన్నారు. అక్కడ తప్పెట్లు కొడుతుంటే వాళ్ళు డ్యాన్స్ వేసేవాళ్ళు, డీజే మోగుతుంది అక్కడ. ఇంకా పని ఉండడంతో మామూలుగా అయితే తిరణాల కన్నా వస్తాం, కానీ వెంగమాంబ తిరణాలకైతే రాలేదు. 1 ఇయర్కి ఒక్కసారి కంపల్సరీ ఆ తల్లి దర్శనానికి అయితే వెళ్ళేసి వస్తామని. అంటే ఇలా తిరణాలకు వెళితే కష్టం అని చెప్పేది మేము వెళ్ళినప్పుడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రము వెళ్ళేసి ఆ తల్లిని దర్శించుకొని వస్తామన్నమాట. ఏ టైంలో ఫ్రీ ఉంటే. అంటే ఈ తిరణాలకు అసలు ఫ్రీగా కూడా చూడలేములండి, అంత రష్గా ఉంటుంది కదా. వెళ్ళాలి తిరణాలు చూస్తే ఇంకా అంత బాగుంటుంది, కానీ లోపల అమ్మవారిని అసలు ప్రశాంతంగా చూడనివ్వరు అనమాట, దోస్తూ ఉంటారు. ఇంకా మేము అందుకనేసి కాస్త ఫ్రీగా ఉన్న టైంలో అలా వెళ్ళేసేది, మొత్తం నీట్గా నిదానంగా అంతా తిరిగేసేది. చాలా బాగుంటుంది అసలు, ఎంత బాగా కట్టారు ఇప్పుడైతే. ఇంకా చాలా గుళ్ళు కానీ, కళ్యాణ మంటపాలు కానీ, అమ్మవారిది అన్నదాన సత్రాలు కానీ ఎన్ని ఏర్పరిచారోనండి అసలుకి. పాప మీ బుడ్డిగాడైతే ఏడుస్తూ ఉన్నాడు, అక్కడ మోగుతూ ఉంది. ఇంకా చిన్నపిల్లలు కనిపిస్తే తెలిసిందే కదా, ఎవరో ఒకరు ఇలా రమ్మంటూ ఉంటారు, వాళ్ళు ఏడుస్తూ ఉంటారనమాట కొత్త వాళ్ళని చూసిందంటే. తిరణాలంటే అందరు కొత్త వాళ్ళు, ఎక్కడి నుంచి అంతా విజయవాడ, హైదరాబాదు, బెంగళూరు, ఇక్కడ తెలంగాణ సైడు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతారు కదా, అక్కడి నుంచి అందరు వచ్చేస్తుంటారు. ఇక్కడ వచ్చేసి నాకు కోడలు అనమాట, మా అవ్వ వాళ్ళ లైన్లో ఉంటారు, 5 అక్క చెల్లెలు అనమాట. మా లైన్లో ఫుల్ ఫన్ ఉంటుంది వాళ్ళతో అయితే. మాకు ఆడుకుంటుంటారు నన్ను మా తోడు కోడల్ని. హ్యాపీగా ఉందన్నమాట అందరినీ చూస్తూ ఇలాగా. అంటే తెలిసిన వాళ్ళు చాలామంది, నా ఫ్రెండ్స్ కూడా చాలా వరకు వచ్చారనమాట. కొంతమందిని బాగా చూశాను, కొంతమంది అయితే రాలేదు. అందరూ వచ్చారంటే ఇప్పుడైతే రావట్లేదు, కానీ మా ఊర్లో తిరణాలు వచ్చేసి వెంగమాంబ తిరణాలకే రాములవారి స్వామి తిరణాలు చేస్తారండి. అది ఎందుకు ప్రతి ఊర్లో రాములవారి స్వామి తిరణాల ముందుగానే అయిపోతుంది, పిల్లలకు హాలిడేస్లోనే అయిపోతున్నాయి, కానీ మా ఊర్లో కాస్త స్పెషల్గా పెడతారనమాట. అంటే వెంగమాంబ తిరణాల్లో 2 చూసినట్టు ఉంటుంది ఫుల్. ఆ 10 రోజులు కాస్త హ్యాపీగా గడిపేస్తారు కదా అనేసి ఈ టైంలో పెట్టుకుంటారు. ఇప్పుడు చూడండి, బుడ్డోని ట్రాక్టర్ ఎక్కించి వాళ్ళ నాన్న ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. సౌండ్స్ వస్తూ ఉన్నాయి కదా, వాడికి అసలు భయపడట్లేదు. తల్లి పాటలు పెట్టారండి, బాబా వింటుంటే అసలు మైమర్చిపోవచ్చు అనమాట. అంత బాగున్నాయి అనమాట ఆ తల్లి సాంగ్స్. అసలుకి ఒక్కొక్కటి ఎంత బాగుంటాయండి అసలు. ఆ పాటలు మాత్రం వింటూ ఉంటే మనల్ని మనం మైమర్చిపోతాం అంతే, అంత వినాలనిపిస్తూ ఉంటుంది ఆ అమ్మవారి సాంగ్స్ మాత్రము. సంబరం చాలా బాగా జరుగుతుందండి ఇక్కడ మాత్రం. ఫుల్ సౌండ్స్ వస్తున్నాయి కదా, అక్కడక్కడ క్లిప్ యాడ్ చేశాను అనమాట, సౌండ్ కాస్త చూపిద్దామనేసి. ఇంకంతా ఈ సౌండ్ పెట్టానంటే అసలు నా వాయిస్ ఓవర్ కూడా ఇంకా వినిపించదు కదా నేను చెప్పేది అనేసి కాస్త తీసేసి కొన్ని దిక్కులు మాత్రమే క్లిప్ యాడ్ చేశానండి, ఆ సౌండ్స్ కాస్త వినిపించాలి అనేసి. ఆ తల్లి పాటలు కానీ ఏదన్నా ఒక బిట్టాన్ని వినిపిద్దామనేసి. ఇక్కడ మా వదిన వచ్చేసి వారు పోస్తుంది, వాళ్ళ కూతురు కూడా వేద కూడా నేను కూడా పోస్తానని చిన్న చెంబు ఒకటి తెచ్చుకొని వారు పోస్తారనమాట. ఇక్కడ ఎన్ని బండ్లు కట్టినా కూడా, ఇప్పుడైతే ఇక్కడ ఒక పెద్దమ్మ మాట్లాడుతుంది కదా, వాళ్ళు చిన్నతనంలోనే విజయవాడ అనుకుంటా అక్కడికి వెళ్ళిపోయారు. ఇక్కడ ప్రతి తిరణాలకు వస్తారనమాట, తిరణాలకు వచ్చి మంచిగా చేసి వెళ్తుంటారు. ఇక్కడ అమ్మని పలకరిస్తూ ఉంది. వాళ్ళు చిన్నప్పుడు అంటే వాళ్ళు పెళ్ళైనప్పుడు చాలా చిన్నగా ఉన్నిందంట. మా అమ్మ గురించి చెప్తూ ఉందన్నమాట. తనైతే మాకు భలే కలవరిస్తూ ఉంటుంది, ప్రతి ఒక్కరిని పలకరించుకుంటుందండి. వయసులో పెద్దవాళ్ళైనా కూడా తెలియని వాళ్ళని తెలిసిన వాళ్ళని అదొక పనిగా చెప్పి పలకరించుకుంటుందన్నమాట. నేను పలానా అనేసి, వీళ్ళెవరు అని అడిగి మరీ కనుక్కుంటుంది. మేమైతే ఇప్పుడు తిరణాలకు వెళ్ళట్లేదు, కానీ ఆల్రెడీ మేము వెళ్ళొచ్చామండి, ముందే వెళ్ళొచ్చాము. ఈరోజు అయితే తిరణాలు జరుగుతుంది, ఇంకా రష్ ఉంటారు, కుదరదు అనేసి మేము ముందుగానే ఫుల్ ఆటో తీసుకొనేసి అన్న వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ అయితే మేము వెళ్ళేసి వచ్చాము ఆ తల్లి దర్శనానికైతే. అంటే 5 రోజులు కదా తిరణాలు ఆల్రెడీ స్టార్ట్ అయింది. అక్కడైతే అమ్మవారికి సారి తీసుకువెళ్ళే వల్ల ఆ పుట్టింటి వాళ్ళు కానీ అందరూ మొత్తం చాలా వడ్డిపాలెం నుంచి మొత్తం స్టార్ట్ అనమాట. ఎంత వైభవంగా ఉందండి, చూస్తే సరిపోదనమాట. నేను అంటే వీడియో కూడా తీసానమాట, నరవాళ్ళలో మేము వెళ్ళిన ప్లేస్ అమ్మవారిని కానీ. ఇప్పుడైతే ప్రశాంతంగా అన్నీ నీట్గా చూపించవచ్చు అనేసి ముందే వెళ్ళాం కదా అనేసి వీడియో తీస్తున్నాను, అది కూడా అప్లోడ్ చేస్తానండి నెక్స్ట్ వీడియోలో మాత్రం. ఒక్కొక్కరు కొత్త వాళ్ళు కానీ కనిపించగానే అయ్యి నువ్వొచ్చావా అనేసి ఎంత ఆప్యాయంగా పలకరిస్తూ ఉన్నారో. అంటే వెళ్ళకముందు అబ్బా ఏం వెళ్ళదంలే తిరణాలకి, అబ్బా కష్టంగా ఉందిలే, పిల్లలు అదే కాస్త ఇబ్బంది కుదరదులే అనుకుంటాము, కానీ వెళ్ళిన తర్వాత ఇవన్నీ మర్చిపోతాం అనమాట. అబ్బా మిస్ అవుతున్నాము ఎలాగో, ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ రావాలనుకుంటాం అనమాట. ఇప్పుడైతే నేను కూడా వారి పోసేసి ఇక్కడ అమ్మవారికి అయితే దండం పెట్టుకుంటున్నాను. 4 బండ్లు కట్టారండి మా ఊర్లో అయితే ఈసారి. 4 బండ్లు కూడా ప్రతి బండికి అందరు ఇక్కడ వెయిట్ చేస్తారనమాట. ఎక్కడ లైన్లో వాళ్ళు మొత్తం ఊరు మొత్తం అండి, అంటే కుదిరిని ఇల్లు తప్పితే మిగతా ఇల్లు వాళ్ళు మొత్తం అనమాట 4 కొబ్బరికాయలు తీసుకొస్తారు, 4 బిందెల నీళ్లు పోస్తారంట. అంటే బండికి 1 బిందె అమ్మవారికి ఇలా వారు పోసుకుంటూ పోతారు. వారు పోసేసి ఇలా